ప్రాంగణంలోకి వచ్చారు. మరందరూ కరతాళ ధను ద్వారా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. అందరు కూడా మన జన సముద్రం చూసి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యుల ఈ జన సముద్రం చూసి మేఘాలు కూడా మనలందరినీ చూద్దామని వస్తున్నాయి. ధైర్యం చాలట్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి అభిమానులు ఒక జన సముద్రం లాగా, ఒక సీమల దండులాగా మరి ఈరోజు బ్రహ్మాండంగా నభూతో నా భవిష్యత్తు అనే విధంగా జరుగుతున్న తెలంగాణ ప్రగతి నివేదన సభకు మేఘాలు కూడా వచ్చి చూచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొన్ని క్షణాల్లో మన ముందుకు అదిగో అల్లదిగో మన ప్రియతమ నేత, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ రాష్ట్ర నిర్మాత, బంగారు తెలంగాణ ప్రదాత, ఉద్యమ నాయకుడు, మన తెలంగాణ 4.5 కోట్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరం చప్పట్ల ద్వారా జయాలు పలకాలని అందరినీ కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. రసమయ్య గారు తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యుల గురించి మంచి ఒక ఉత్సాహం ఉండే 4 చరణాల పాట పాడాలని చెప్పి కార్యకర్తలంతా మరి దీని ద్వారా మరి కేసీఆర్ గారు కూడా స్వాగతం పలకాలని చెప్పి విజ్ఞప్తి. రండి అనలుగా రండి, కడలిలాగా పోటెత్తండి. నిప్పు కణాలై లేండి, జన నినాదమై మోగండి. చీకటి చీల్చిన కిరణాలై, పట్టు సడలని పిడికిళ్ళై, పడి చూసే రాజ్యమే మన తెలంగాణది. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు. అన్ని వర్గాల ప్రజలు అందరూ తెలంగాణ బిడ్డలు, అందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. జై జై తెలంగాణ, జై జై కేసీఆర్, జై 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 తెలంగాణ, జై జై కేసీఆర్. గతం మిగిల్చిన చీకటి వెతలు, కరెంటు కోతలు ఇక లేవు. తాగునీటికై దూరాలెన్నో, నడిచే బాధలు ఇక రావు. ఊరులు వేసి బావురు మన్నా, రైతుల బతుకులు ఇక మారు. చెరువుల కూడిక తొలగిస్తూ, కరువుల జాడలు వెలివేస్తూ, రైతు బంధువై ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తూ, తానే ఒక ఋషిగా మారి తపస్సులాగా శ్రమిస్తూ, కృష్ణా గోదావరి నీడను వీడు పూలకు మళ్ళిస్తూ, పల్లెలకు పునర్జీవమిస్తూ పచ్చదనం పెంచినాడని, వృద్ధులకు వికాసాన్ని తెస్తూ సంక్షేమం పంచినాడని.
ప్రాంగణంలో ఉన్న యువకులు తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని లక్షల కెమెరాలలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారిని హెలికాప్టర్ ద్వారా మీరందరూ కూడా మరి వారు స్వాగతం పలకడం జరిగింది. మీరంతా హెలికాప్టర్ నుంచి మిమ్మల్ని అందరికీ కూడా వారు కూడా చెయ్యి ఊపుకుంటూ మీ అందరికి కూడా మరి ప్రతి నమస్కారం చేసుకుంటూ మరి కిందికి ఇప్పుడే మరి గ్రౌండ్ లోకి సభాస్థలికి రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి వేదిక పై నుంచి గౌరవ మంత్రులందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది యువకులు సెల్ ఫోన్లలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దిగేది మరి బంధించడం జరిగింది. మరి ఈనాడు ఏ రాష్ట్రంలో ఈ భారతదేశంలో మరి ఎక్కడ కూడా ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఇంత గొప్ప మరి అలా పరిపాలన దక్షకుడు మరి ఎక్కడ కూడా లేడనేది నిలువెత్తు దర్శనం నిలువెత్తు ఇవాళ నిదర్శనం ఇవాళ ఈ ప్రగతి నివేదన సభ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సభాస్థలికి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఒక క్రమశిక్షణ గల సైనికుల్లాగా ఉండాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రసమై తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మనందరం స్వాగతం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు విచ్చేశారు. మరికొన్ని క్షణాలలో ఒక అపురూపమైన అద్భుతమైన చారిత్రాత్మకమైన సభలో మీ అందరికీ నివేదించడానికి విచ్చేస్తున్నారు. రసమయ్య గారు